దెమ్ ఈ రోజు కూడా ఇజ్రాయెల్ ఏమంటుందంటే, అరే నువ్వు అను పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ అన్ని నేనే బేల్చేస్తా అంటాడు. లిటరలీ సార్ నేను చెప్తున్నాను, 71 వార్లో కానీ 99 కార్గిల్ సార్ 99 కార్గిల్ వార్లో అమెరికా మనకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు సార్. కార్గిల్ వార్ 99లో జీపీఎస్ టెక్నాలజీ ఉండేది సార్. అప్పుడు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ మనకు కావాల్సిన ఏరియాలో జీపీఎస్ టెక్నాలజీ అంతా బ్లైండ్ చేసింది సార్. అండ్ పాకిస్తాన్కి జీపీఎస్ కోఆర్డినేట్స్ ఇచ్చింది సార్. అంటే అమెరికాని నమ్మడానికి వీల్లేదు సార్. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు డబ్బుల కోసం ఎక్కడికైనా దిగజారుతారు సార్. టూ మెనీ మిక్స్డ్ థాట్స్ ఉన్నాయి కదా సార్. అమెరికా కొన్నిసార్లు సపోర్ట్ అంటారు, కొన్నిసార్లు నాట్ సపోర్ట్. అమెరికా సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ కాషన్ సార్. మన వెనక రష్యా ఉన్నాడు అంటే మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు సార్. మన వెనక ఇజ్రాయెల్ ఉన్నాడు అంటే మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు మన వెనక ఉన్నారు. అదే అమెరికా ఉందంటే వాడి చేతిలో ఏముందో చూడాలి సార్. ఎప్పుడు తిరుగుతాడు, వాడు వెనక నుంచి ఎప్పుడు పొడి చేస్తాడో తెలియదు. అందుకే ఇంటెలిజెన్స్లో ఏమంటారంటే, ఒక అమెరికన్తో చేయగలిపినప్పుడు వీళ్ళన్నీ ఉన్నాయో లేదా చూసుకోండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో మనకి, బికాస్ దిస్ ఇస్ వాట్ దే హ్యావ్ డన్.